హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరీ టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు శివాలయానికి అయితే వచ్చామండి. యాక్చువల్గా ఈరోజు శివరాత్రి అని చెప్పేసి మార్నింగే టెంపుల్కి వెళ్దామని చెప్పి ప్లాన్ చేశాము. బట్ అనుకోకుండా మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాలని ప్రోగ్రామ్ అయితే పడిందండి ఈవినింగ్. అందుకని చెప్పేసి ఇంకా మేము కూడా ఎలాగూ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అంకిరెడ్డిపాలెం వెళ్తున్నాం కదా, ఆ ఊర్లోనే శివాలయం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళేసి వద్దాము, రెండూ కవర్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి మార్నింగ్ అంతా కూడా ఇంట్లోనే పూజ చేసుకున్నామండి. ఇంకా ఉపవాసం అంతా ఉన్నామన్నమాట. ఇంక మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. ముందు ఇంకా చాలా మెమరీస్ ఉన్నాయండి ఆ ఇంటితోటి. దానికి సంబంధించిన వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీరు చూడకపోయినట్లయితే చెక్ చేయండి. చాలా మెమరీస్ అనమాట. ఆ ఇల్లు కూడా హోమ్ టూర్ అంతా కూడా నేను ఆ వీడియోలో పెట్టానండి. అలాగే ఈ గుడి ఉమామహేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇది. ఈ గుడి ప్రతిష్ఠ జరిగిన రోజు, మా అమ్మమ్మ వాళ్ళు గృహప్రవేశం చేసిన రోజు రెండు ఒకటే. ఆల్మోస్ట్ ఒక 25 ఇయర్స్ బ్యాక్ అయితే కట్టించారు ఈ టెంపుల్ని. సేమ్ ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కూడా అంతేనమాట. ఇంకా టెంపుల్ బయట అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి. ఒక పెద్ద చెరువు కట్ట అనమాట. చుట్టూ అంతా కూడా వాకింగ్కి ఈజీగా ఉండేలాగా ట్రాక్ లాగా ఏర్పాటు చేశారు. అలాగే ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక పార్క్ ఉందండి. చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అలాగే పెద్దవాళ్ళకి జిమ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. మెయిన్ ఇంకా చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఉన్న అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వాకింగ్ అది చేస్తూ ఉంటారండి. చాలా బాగా రెనోవేట్ చేశారు. ఇంక ఈ టెంపుల్ చూసారు కదా, చుట్టుపక్కల అంతా గన్నేరు పూలు, పారిజాతం చెట్లు ఇట్లా ఉన్నాయి. మార్నింగ్ అంతా కూడా అన్నదానం జరిగిందని చెప్పారు. బట్ ఇంక మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 5:40 అట్లా అయ్యేసరికి ఇంకా మేము మిస్ అయిపోయామన్నమాట. ఇంకా పులిహార అట్లాంటివి కూడా ఇప్పుడైతే ఏం లేవండి. మార్నింగ్ నుంచి అప్పటిదాకా భోజనాలు అవి మధ్యాహ్నం 3 వరకు జరుగుతూ ఉండేసరికి ఇంకా మేమైతే మిస్ అయిపోయామన్నమాట. ఇంక ఇప్పుడిప్పుడే జనం అది వస్తూ ఉన్నారండి చిన్నగా. టెంపుల్ లోపల చెట్లు అయితే చూశారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో, అసలు ఆకాశమే హద్దు అన్న టైప్లో ఉన్నాయన్నమాట. లోపల అయితే చాలా చెట్లు ఉన్నాయండి. రావి చెట్లు, అలాగే వేప చెట్లు, తులసి చెట్టు, గన్నేరు చెట్టు, పారిజాతం చెట్టు, ఉసిరి చెట్టు ఇట్లా అనమాట అన్ని రకాలు. ఇక్కడ మీరు చూడొచ్చు రావి చెట్టు, వేప చెట్టు కలిసినవి ఎంత హైట్ ఉన్నాయి, అసలు పైదాకా ఆకాశం హద్దు అన్న టైప్లో ఉందన్నమాట. అంత పెద్దగా ఉంది. ఇక్కడంతా కూడా ఈ చెట్టు కింద సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన విగ్రహాలన్నీ కూడా ఉన్నాయన్నమాట, రాతి విగ్రహాలు. ఆ తర్వాత ఇంకా మేమైతే కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రంగా తల మీద నీళ్లు జల్లుకొని టెంపుల్ లోపలికి అయితే వెళ్ళామండి. అంటే పరిశుభ్రంగా వెళ్ళాలి కదా, మనము బజార్లో నుంచి ఎట్లా పడితే అట్లా వస్తూ ఉంటాం కాబట్టి నీట్గా వెళ్ళాలి అని చెప్పేసి కాళ్ళు చేతులు అన్నీ కడుక్కొని గుడి చుట్టూ 2-3 ప్రదక్షిణలు చేసి వెళ్ళామండి. ఇది తులసి చెట్టు, దాని పక్కనే మనకి యాగం చేసే హోమగుండం కూడా ఉంది. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ 2 ఉన్నాయండి ధ్వజస్తంభాలు. జనరల్గా ఏ టెంపుల్ అయినా సరే ఒకటే ఉంటుంది ధ్వజస్తంభం. బట్ ఇక్కడ 2 ఎందుకు ఇచ్చారో ఈ టెంపుల్కి నాకు కూడా హిస్టరీ అయితే తెలియదండి. అలాగే టెంపుల్ లోపల పార్వతీదేవికి సపరేట్గా ఒక రూమ్ ఉంటుంది. అలాగే పరమశివుడికి సపరేట్గా ఒక రూమ్ అయితే ఉంటుందండి. గుడి బయట అయితే ఈ విధంగా ప్రాంగణంలో ఈ విధంగా ఉందన్నమాట ఖాళీ ప్లేసు. అలాగే అక్కడక్కడ మందిరాల్లాగా చిన్న చిన్న దేవుడికి సంబంధించిన రూమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా పింక్ కలర్లో, ఇందులో వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఉందండి విగ్రహం. అలాగే వినాయక స్వామి, ఆంజనేయ స్వామి ఇలా కూడా ఉన్నాయన్నమాట. నటరాజ విగ్రహం కూడా ఉందండి టెంపుల్ మీద, భలే చెక్కారు. ఇక్కడ చూడొచ్చు. అలాగే టెంపుల్ బ్యాక్ సైడ్ అంతా కూడా ఈ విధంగా ఏనుగులతోటి డిజైన్ చేశారండి. ఇంక ఈ ఊర్లో వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఈ టెంపుల్ దగ్గరికే వస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ ఒక అరగంట సేపు అయితే ఉన్నామండి ఈ టెంపుల్ దగ్గర. ఇంకా లోపల టెంపుల్ లోపల ఈ విధంగా ఉందన్నమాట అమ్మవారు. బాగా గ్రీన్ కలర్లో శారీ వేసి రవ్వల నెక్లెస్లు అయితే పెట్టారండి. చూడడానికి అయితే దుర్గామాత, అదే ఇంకా పార్వతీదేవి రూపం దుర్గామాత ఇట్లా అంటారు కదా, అట్లా చాలా బాగుందన్నమాట అట్రాక్టివ్గా. ఇది గర్భగుడి అండి. గర్భగుడిలో ఒక సైడ్ పార్వతీదేవి, ఒక సైడ్ మహాశివుడు. ఇప్పుడే పూజారి గారు వచ్చి ముందు స్వామివారికి అమ్మవారికి పూజ అయితే చేసి ఇంకా తర్వాత మాలాంటి భక్తులందరికీ కూడా శతగోపం అది పెట్టి అక్షింతలు వేశారండి. ఇంకా తర్వాత అయితే ఇంటికి వచ్చాము. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.